హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. వచ్చేసి మనకు కేవలం 10th సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ సర్టిఫికేట్ పైన మీకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణలో జైలు శాఖ నుంచి అయితే ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయ్యింది. మనకు వచ్చేసి ఎగ్జామ్ లేకుండా అయితే వీళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం మీ సీవీ అలాగే డాక్యుమెంట్స్ గనక మీరు ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. సో, ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. సో, వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మాక్సిమం వీలైనంత వరకు అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో, లెట్ అస్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. అఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి మనకు పేపర్ ద్వారా అయితే వాళ్ళు ప్రకటించడం జరిగింది. మనకు పేపర్‌లో ప్రకటించారు. అది కూడా 3 మే రోజైతే ప్రకటించడం జరిగింది. మనకొచ్చేసి చెంచల్గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్‌కు సంబంధించిన కేంద్ర గారాల వద్ద ఉన్న 4 డీ అడిక్షన్ సెంటర్‌లకు సంబంధించిన ఉద్యోగాలండి ఇవి. తాత్కాలిక నియామకాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, తెలంగాణ జైలు శాఖ నుంచైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకొచ్చేసి మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఉద్యోగం పేరు, అర్హత, ఉద్యోగాల సంఖ్య, నెలపరి గౌరవవేతనం అనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో, పోస్ట్ నేమ్ ఏంటి? దానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి? అలాగే ఎ ఎ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి? అలాగే మీకు సాలరీ ఎంతుంటుంది? క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకొచ్చేసి ఫస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంబంధించి పొజిషన్ అయితే వేకెన్సీ ఉంది. అదొచ్చేసి ఎంఎస్‌డబ్ల్యూ మెడికల్ మరియు కోఆర్డినేటర్ సెక్రటరియట్ నైపుణ్యం ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దానికి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఏడాది అనుభవంతో ఎంపీహెచ్ 04 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకు 30,000 సాలరీ అయితే ఇస్తారు. అకౌంటెంట్ కమ్ క్లర్క్ సంబంధించి పార్ట్ టైమ్ అని మెన్షన్ చేశారు. అకౌంట్స్‌లో అనుభవంతో బీకామ్ గాని, ఎంకామ్ ఉంటే సరిపోతుంది. దానికొచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 18,000 సాలరీ అయితే ఇస్తారు. అకౌంటెంట్ కమ్ క్లర్క్ వచ్చేసి పార్ట్ టైమ్. అది కూడా మనకు అకౌంట్స్ అనుభవంతో ఉండాలి. బీకామ్ అండ్ ఎంకామ్ ఉండాలి. అది 4 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 సాలరీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్ కావాల్సంట. అలాగే సైకాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ కౌన్సిలింగ్‌లో అనుభవం ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే దానికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దాని సాలరీ వచ్చి 25,000 అని ఇది ఇస్తారండి. అలాగే సోషల్ వర్కర్, కమ్యూనికేషన్ వర్కర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. బీఎస్‌డబ్ల్యూ ఆర్ ఎంఎస్‌డబ్ల్యూ దానికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 25,000 సాలరీ అయితే ఇస్తారు. అది కూడా నర్స్ మేల్ బీఎస్సీ నర్సింగ్, నర్సింగ్ డిప్లొమా వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దానికొచ్చేసి 20,000 సాలరీ ఇస్తారు. అలాగే వార్డ్ బాయ్ కూడా మనకు ఇక్కడ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికొచ్చేసి కేవలం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 4 వేకెన్సీస్ ఉన్నాయి. 20,000 సాలరీ అండి. వచ్చేసి మనకు వార్డ్ బాయ్‌కి సంబంధించి 10th క్లాస్ ఉంటే సరిపోతది. మనకొచ్చి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 20,000 సాలరీ. అలాగే పియర్ ఎడ్యుకేటర్ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. దానికి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే 10,000 సాలరీ ఇస్తారు. అలాగే విజిట్ బేసిస్ మీద అండర్ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రకటన వెలువడిన 10 రోజుల్లోగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది ఈ డాక్యుమెంట్ సంబంధించి. సో, నేను 10th క్లాస్ ఉంటే సరిపోతుందన్నా కదా! దానికి సంబంధించి వచ్చేసి వార్డ్ బాయ్ అండి 20,000 సాలరీ ఇది. వార్డ్ బాయ్ వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 20,000 సాలరీ ఉంది. 4 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. మనకొచ్చేసి ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 25-35 మధ్యలో ఉంటే సరిపోతుంది. సో, ప్రతి ఒక్కరు మీరు అప్లై చేసుకోవచ్చు. 25-35 ఉన్న వాళ్ళందరూ. వచ్చేసి ఇక్కడ మీ సీవీ ఉంది గదా! మీ సీవీ, మీ రెజ్యూమే దాంతో పాటు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ గానీ, డిగ్రీ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ అన్నీ ఒక పీడీఎఫ్ ఫైల్‌లో పెట్టి మీరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ జైల్ భవన్ మలక్పేట్ హైదరాబాద్‌కొచ్చేసి మీరు పోస్ట్ ద్వారా గూడా పంపియొచ్చు. అలాగా లేదా dgprison@gmail.comకొచ్చేసి మీరు ఈమెయిల్ చేస్తే కూడా సరిపోతుంది. అది కూడా ఈ పోస్ట్ వచ్చేసి మనకు 3 మే రోజు వచ్చింది కాబట్టి, సో, మీ 13th లోపు మాక్సిమం ఈమెయిల్ కానీ, మీరు ఫిజికల్‌గా ఎళ్ళడానికి లేదు గానీ, మీరు పోస్ట్ ద్వారా గూడా ఈ అడ్రస్‌కి పంపియొచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందనేదైతే క్లియర్‌గా మెన్షన్ చేయలేరు. బట్ మీకు ఫర్దర్ అప్డేట్స్ అయితే మీ ఈమెయిల్‌కి గానీ, మీరిచ్చిన డీటెయిల్స్‌కి గానీ వాళ్ళైతే ఇచ్చిన మొబైల్ నంబర్‌కి, ఈ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీకి వాళ్ళైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే చేయడానికి ట్రై చేస్తారు. సో, dgprisons@gmail.com అయితే ఈమెయిల్ చేయడానికి ట్రై చేయండి. ఈ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఎవ్వరు మిస్‌యూజ్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయండి. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క అన్‌ఎంప్లాయిడ్ యాస్పిరెంట్‌కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. సో, ఎవరైనా ఒకరు జాబ్ కొట్టినా గానీ చాలా సంతోషిస్తాను. సో, ఇదే అండి. ఈ యొక్క మంచి ఆపర్చునిటీతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.